మ్యాథ్స్ చెప్తాడు. నాకు మ్యాథ్స్ వచ్చో లేదో తెలుసుకోవాలంటే ఎవరు ఎగ్జామ్ చేయాలి? తెలుగు మాస్టర్ వచ్చి నాకు ఎగ్జామ్ చేయడం అవ్వదు. ఎవరు రావాలి? మ్యాథ్స్ మాస్టర్ వచ్చే మ్యాథ్స్ వచ్చో లేదు. అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారు ప్రభువు భగవంతుడు నిర్గురు నిరాకార తత్వం మనం తెలుసుకోవాలంటే మనలో ఆ జిజ్ఞాస ఉండాలి, మనలో ఆధ్యాత్మిక జ్ఞానం ఉండాలి, మనలో దైవ దృష్టి ఉండాలి. మనలో దైవ దృష్టి ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా భగవాన్ బాబా వారు, ఆ విజయవాడ అమ్మవారే భగవాన్ సత్యసాయి బాబా, తిరుమలలో ఉన్న ఓం నమో వెంకటేశాయే భగవాన్ సత్యసాయి బాబా, ఏ రూపంలో ఉన్న దేవుడైనా ఆ శ్రీశైలో లింగంలో ఉన్న ఆ పరమశివుడే భగవాన్ సత్యసాయి బాబా అన్న భావన మనలోకి రావాలంటే మనలో ఆ ఆధ్యాత్మిక చైతన్యం మనకి ఉండాలి. మనలో ఆధ్యాత్మిక చైతన్యం ఉండాలి. మరి భగవాన్ బాబా వారు ఇస్లాంకి ఏమన్నారంటే, అమ్మా మీ అందరికీ తెలుసో లేదో, నా టైం చూడండి, ఎందుకంటే అందరూ కోట బొమ్మలు. మనకి నిన్న స్వాతంత్ర దినోత్సవం మనం చేసుకున్నాం. అంటే ఆ బ్రిటిష్ వారి బాధల నుంచి బయటపడ్డామని జై అన్న, భారత మాతకి జై అన్నాం లేదా? అది ఎప్పుడది? 47. ఆ 47లో స్వామివారు 1940లోనే, 1940లో అంటే మన స్వాతంత్రం రాకముందే తెలుగు మేషారు వాళ్ళ అన్న, అతనికి స్వామి లెటర్ రాశారు. అఖిల మానవులకు ఆనందమనకు వచ్చి రక్షించుడొక్కటే దీక్ష నాకు. ఈ వచనం రిఫరెన్స్ మనం తీసుకోవాలి 40లో. ఇంకా టైం లేదు, మిగతావన్నీ చెప్తే బాగుంటుంది. మొత్తం 4-5 ఉన్నాయి అందులో. సన్మార్గము వీడి చెరించు వారులకు భక్తి కాపాడుటే వ్రతము నాకు. 3వది, బీద సాధలుకైనా లేమిని బాపుటే భక్తి నాకు. ఇట్లాగా 5 ప్రామిస్లు ఉన్నాయి స్వామి. అది ఎప్పుడది? 47 స్వాతంత్రం వచ్చింది. దయచేసి వినండి. 1950లో ప్రశాంత్ నిలయం కట్టారు. ఎప్పుడు కట్టారు ఇదంతా? 1950. అయితే 50లో ప్రశాంతంగా కట్టినప్పుడు స్వామి బిక్కు మన భక్తులే సిమెంట్ కలిపినాడు, రాళ్ళు అందించినాడు. అప్పుడు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, మీ పేరుతో సార్ చెప్తాను. అనంతపురం నుంచి జ్వారణయ్య అని ఒక అతను, ఇట్లా 2 భక్తులకి స్వామి, ఇప్పుడైతే సెల్ ఫోన్లు, అప్పుడు ల్యాండ్ ఫోనే ఫోన్ చేసి ఏమనేవారంటే, నాయన ఇక్కడ సిమెంట్ అయిపోయింది, ఒక 2 కట్టలు పట్టరా అనంతపురం నుంచి. అక్కడేం దొరకవు, బస్సులు లేవు, లారీలు లేవు, ట్రాక్టర్లు లేవు రావడానికి. అప్పుడు బజాజ్ చేతక్ మీద 2 కట్టలు వేసుకొని అనంతపురం నుంచి అది తెచ్చేవాడట. తెచ్చి స్వామికి ఇచ్చే సేవ చేశారు. దయచేసి వినండి, ఇక్కడ కూర్చున్న బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరూ కూడా, స్వామి కింద మనం ఆవగింజంత చేస్తే కొండంత అనుగ్రహాన్ని ఇస్తాడు. వాళ్ళ అబ్బాయే ఇప్పుడు అశోక్ మన ట్రస్ట్ లో వన్ ఆఫ్ ది ట్రస్టీ, సత్యసాయి స్టేట్ ట్రస్ట్ అశోక్. మీరు యూట్యూబ్ లో కొట్టండి, అతని ఫోటో కూడా వస్తుంది, జుత్తంతో వైట్గా ఉంటుంది. వాళ్ళ అబ్బాయే. ఆ అబ్బాయికి ఆ రోజుల్లో 50లో ఆ రోజుల్లో ఏమైందంటే, చిన్న కుర్రాడు అనమాట, లివర్ పెరిగిపోయింది, అంటే ఎన్లార్జ్ అయింది, ఆపరేషన్ వచ్చింది. ఆపరేషన్ హైదరాబాద్లో అంతా స్కాన్ చేశారు, స్వామి దగ్గర వచ్చారు. భగవాన్ బాబా వారు చూడండి, 2 సిమెంట్ కట్టలు తెచ్చినందుకు ఎంత రుణం తెచ్చుకున్నారు స్వామి. వచ్చి స్వామి బాబుకి ఇలా ఎన్లార్జ్ అయింది అని అంటే, స్వామి చేయి తిప్పి ఒక చిన్న సీసాతో ఆయిల్ క్రియేట్ చేసి అది చేతులు ఉంపుకొని శుభ్రంగా రాశారట. ఏమి లేదురా తగ్గిపోతులే అన్నారు. దయచేసి వినండి, వీళ్ళు మళ్ళీ హైదరాబాద్ ఆపరేషన్కి వెళ్తే మళ్ళీ స్కాన్ చేస్తే డాక్టర్లు, సారీ సార్ తప్పు అయిపోయింది, అశ్వత్థ నారాయణ తండ్రి పేరు, అశోక్ ఇంటి పేరు అశ్వత్థ నారాయణ. ఆ అశ్వత్థ నారాయణకి మరి ఆ డాక్టర్లు ఏం చెప్పారంటే, అప్పుడు స్కానింగ్ అనే తప్పు సార్, ఈ అబ్బాయికి ఏమీ లివర్ ఎన్లార్జ్ అవ్వలేదు, ఈజ్ ఫైన్. ఆ అబ్బాయి ఇప్పుడు మనకి ట్రస్టీ, మనకి ఏపీ ట్రస్టీ. మీరు ఫోటో చూడొచ్చు. మొన్న శ్రీశైలం కూడా వచ్చాడు అతను, మన శ్రీశైలం కూడా. సో
అతని తాలూకు పరిస్థితి ఏంటంటే దేశ విదేశాల్లో వ్యాపారాలు ఉన్నాయి. దేశ విదేశాల్లో వ్యాపారాలు అంటే స్వామిది. ఇప్పుడు మనం కూడా మన శ్రీకాకుళం జిల్లాలో మనం చూస్తున్నాం, మన పిల్లలు ఎంత ఫైన్గా సెటిల్ అవుతున్నారు, వ్యాపారాలు ఎలా సెటిల్ అవుతున్నారు, వ్యవహారాలు ఎలా సెటిల్ అవుతున్నారు. ఇది మనం చూడాలి, ఒకసారి ఎనలైజ్ చేసుకోవాలి. ఇదంతా నా ప్రతాపం అండి, స్వామి ఏం చేశారు, నేను కష్టపడ్డాను నాకు డబ్బు వచ్చింది, మా పిల్లవాడు బాగా చదువుకున్నాడు ఉద్యోగం వచ్చింది. నో, ఇతను ఏమైందంటే ఇతను భార్య అమెరికా వెళ్ళారు, వెళ్ళి మళ్ళీ విమానం ఎక్కుతున్నారు. విమానం ఎక్కే ముందు ఆ భార్య అంది, ఆ వాచ్ చాలా బాగుందండి, మీరు కట్టుకుంటే మీకు బాగుంటుంది, కొనండి అంది. ఊరుకో, ఇప్పుడు ఎందుకు, టైం లేదు మనకి, ఫ్లైట్ వెళ్ళిపోద్ది అని ఫ్లైట్ ఎక్కిస్తారు. అది 12 సీటర్ ఫ్లైట్, 12 చిన్న ఫ్లైట్. అది ఎక్కి మీద పైన 3000 అడుగులో ఉన్నప్పుడు ఒక్కసారి ఆ పైలట్ ఏమో చెప్పాడు, మీరందరూ దేవుడు దండం పెట్టుకోండి, ఇంజిన్ ఆగిపోయింది, ఇది ఎప్పుడైనా కూలిపోద్ది, ఇది కాలిపోద్ది అని అనౌన్స్ చేశాడు. నచ్చింది దేవుడు. ఇలాగ అయిపోతుంది ఫ్లైట్. వెంటనే వీళ్ళిద్దరు భార్య భర్తలు స్వామి స్వామి ఓం సాయిశ్వరాయ విద్మహే సత్యదేవాయ ధీమహి తన్న సర్వ ప్రచోదయ, స్వామి 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 ప్లీజ్ ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ స్వామి అంటాం. మనకి బస్సు తప్పింది అనుకోండి, ప్లీజ్ స్వామి నాకు బస్సు కావాల్సాం, ఆఫీస్కి వెళ్ళిపోతామంటాం. వెంటనే ఎవడు వస్తాడు, రండి నీకు గిఫ్ట్ ఇస్తామంటాడు. ఎవరిని ప్లీజ్ అన్నాము? స్వామి. స్వామి అన్నారు తెలుసా, నేను నిన్ను రక్షించాలంటే ప్లీజ్ అంటే కాదు, నన్ను ప్లీజ్ చెయ్యు, నన్ను ప్లీజ్ చేస్తే నిన్ను నీ ప్లీజ్ నేను అందుకుంటాను. వాడిని ప్లీజ్ చేయాలి అంటే వాడిని ఆనందపెట్టాలి. సో వెంటనే ఆ ఫ్లైట్ ఏమో కరెక్ట్గా వచ్చేసింది, ఏం అవట్లా. సరే ల్యాండ్ అయింది. ఈ అశోక్ ఏమో ఆ పైలట్ దగ్గరికి వెళ్ళి, సార్ రెండో ఇంజిన్ పనిచేసిందా, మళ్ళీ రిస్టోర్ అయిందంటే, నాకేమీ తెలియదండి, దాన్ని బట్టి కదా ఇంజిన్ స్టార్ట్ అయింది, ఏమో మరి మీరు ఎవరు ఏ దేవుడు దండం పెట్టారో అన్నారు. సరేలే, ఇంకో ఇంజిన్ పనిచేసింది అనుకున్నారు. వీళ్ళు పుట్టపర్తి వచ్చారు. 6 నెలలు 7 నెలల తర్వాత పుట్టపర్తి వెళ్ళినప్పుడు స్వామి ఇలా దర్శనమిస్తూ బంగారు తండ్రి చూడండి, 2 సిమెంట్ బస్తాలు తెచ్చినంత వరకు అంత రుణం తీర్చుకుంటున్నాడు దేవుడు. వచ్చి, ఏ అశోక్, నువ్వు చిన్న ఫ్లైట్ ఎక్కకమ్మా, రిస్క్, అది పెద్ద ఫ్లైట్ ఎక్కువ, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, చిన్న ఫ్లైట్ ఎందుకు ఎక్కవు అని చెప్పి స్వామి చేయి తిప్పి వాచ్ క్రియేట్ చేసి, ఈ వాచ్ USA మీ ఆవిడ కొనమంటే నువ్వు కొనలేదు, నువ్వు పెట్టుకున్నా. అతనే మొన్న అక్కడికి వస్తే అశోక్ గారు అన్నాను, సార్ మన అమరావతిలో కూడా 10 ఎకరాలు మనం అడగండి సార్ అని. సో వారు అమెరికాలో, ఇప్పుడు మన పిల్లలు కూడా అమెరికాలో వ్యాపారాలన్నీ చేస్తున్నారు, చాలా వ్యాపారాలు చేస్తున్నారు. మన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా. అతను అమెరికాలో చాలా పెద్ద హోటల్స్ ఉన్నాయి, అతనికి పెద్ద బిజినెస్. స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇండియా వచ్చేస్తాను స్వామి, అమ్మేస్తాను స్వామి, పెర్మిషన్ ఇవ్వండి అంటే స్వామి అన్నారు, వెయిట్ అంటే ఇంటికి వచ్చి తలపట్టుకున్నాడు. నేను అన్ని సంతకాలు పెట్టేశాను రిజిస్ట్రేషన్కి, స్వామి ఇప్పుడు వెయిట్ అంటున్నారు, అది ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే నాకు ఎంత డబ్బు అడుగుతారు వాళ్ళు, ఎట్లాగా స్వామి మాట అనేసరికి దయచేసి వినండి. ఆ 4వ రోజే అమెరికాలో కరోనా స్టార్ట్ అయ్యి ఫ్లైట్లన్నీ ఆగిపోయినాయి, వెళ్ళడానికి లేవు. మొత్తానికి ఆ డీల్ రద్దయింది. ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అప్పుడు సేల్ చేస్తే అప్పుడు వచ్చిన డబ్బు కంటే 4 రెట్లు ఎక్కువ డాలర్స్ వచ్చాయి కదా. వారి రుణం నేను ఎలా తీర్చుకోనంటారు. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అందరు నేను కోరేది ఏంటంటే, మనం సాయి సంస్థలో 1-to-1 హాట్ లైన్ మనం ఏ స్టేట్ ప్రెసిడెంట్ మెచ్చుకోవాలి, ఏ జిల్లా ప్రెసిడెంట్ మెచ్చుకోవాలి, ఏ సమితి కన్వీనర్ మెచ్చుకోవాలి కాదు. మనం సంస్థలో ఉండేది, మనం సంస్థలో ఎందుకు ఉన్నామంటే ఆ భగవాన్ బాబా వారి తాలూకా దివ్యత్వాన్ని మనం పొందడానికి. అయితే కూర్చున్న బ్రదర్స్ అందరికీ నేను కోరేది ఏంటంటే, ఆ స్టేజీకి మీరు ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు, జాగ్రత్త వినండి. స్వామి ఎందుకు వచ్చారు, స్వామి అవతారం మళ్ళీ మానవ దేహము ధరించి ఎందుకు వచ్చారు, ఆన్సర్ నేనే డైరెక్ట్ చెప్తాను, మీకు అడగను. స్వామి మానవ దేహం ధరించి మళ్ళీ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అంటే, ఆకారం లేని దేవుడు ఆకారం ధరించి వచ్చి ఏం చెప్తున్నాడంటే, సర్వం కల్విదం బ్రహ్మ, చుక్కలన్నీ బ్రహ్మ, సూర్యుడు అది బ్రహ్మ, చంద్రుడన్నను బ్రహ్మ, జలము బ్రహ్మ, జీవరాశులు బ్రహ్మ, తల్లి అన్నను బ్రహ్మ, తండ్రి
అని చెప్తూ చివరికి ఏమన్నారు తెలుసా? ఈ సభయంతయు బ్రహ్మ సత్యము తెలుపు శ్రీ సత్యసాయి బ్రహ్మ అన్నారు. ఇలాగే చప్పట్లు కొట్టారు. చప్పట్లు కొడితే పని తేదు. చప్పట్లు కొడితే పని తేదు. ఏమన్నారు ముందు? ఈ సభయు బ్రహ్మ. దీనిని అనురణీయాన్ మహితో మహియాన్ అంటే ఒక విలేకరు వచ్చి టైం లేదు, చాలా చెప్పొచ్చు, టైం లేదు, కాబట్టి షార్ట్ కట్ చెప్పి నేను మూడుగా డైరెక్ట్. స్వామి, ఆర్ యు గాడ్? ఎస్, I am God. You are also God. I and you are one. I and you are one. ఇదే అద్వైత దర్శనం, జ్ఞానం. ఆ జ్ఞానాన్ని ఇవ్వడానికి భగవాన్ బాబా వారు వచ్చారు. ఇంకా అర్థం కాలే మీకు, చాలా మందికి అర్థం కాల, నాకు అర్థం అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి నేనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాను. ఎవరిని ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటే బాధపడతారు. ఇప్పుడు నేను 3 సార్లు ఊపిరి తీశానండి, గట్టిగా 3 సార్లు ఊపిరి గట్టిగా తీశాను. 3 సార్లు. 4వ ఊపిరి మరి రాలా నాకు. రాకపోతే ఏమవుతుంది? కొలాప్స్, పడిపోయింది, నా బాడీ పడిపోయింది. ఇక్కడ అరే స్టేట్ పేషెంట్ పోయాడు అంటున్నారు. గొల్లు అయిపోతుంది. అరే ఆ పడిపోయిన డెడ్ బాడీ ఏంటి? చేతిలో ఉంగరాలు ఉన్నాయి స్వామి ఇచ్చిన చైన్ ఉంది, సఫేరా ఉంది, పెన్ ఉంది, అంతా ఉంది. ఎక్కడ వెళ్ళిపోయారు స్టేట్ పేషెంట్? వెళ్ళలేదే. లేదు వెళ్ళిపోయారండి అంటే అర్థం ఏంటి? ఈ బాడీ నువ్వు కాదు, ఇందులో ఒక అద్భుతమైన దివ్యత్వం ఉన్నది, అది నేనే అని భగవాన్ బాబా వారు అన్నారు. అదే ఓంకారం అన్నారు. శబ్ద బ్రహ్మమయి, చరాచరమయి, వాంగ్మయి, నిత్యానందమయి, పరాత్పరమయి, జ్యోతిర్మయి. ఇందులో అద్భుతమైన డివైన్ స్పార్క్ ఉంది, ఇందులో వెలుగు ఉంది. వేదంలో ఇది చెప్పబడింది. వేదము మనము సంస్కృతం, మనకు అర్థం కాదు, ఇందులో చెప్పబడింది. కాబట్టి బాడీలో ఏముందంటే ఒక డివైన్ స్పార్క్ ఉంది. కాబట్టి స్వామి ఏమన్నారంటే, నువ్వు మనసా వాచా కర్మన ఎవరికైనా నువ్వు హేట్ చేస్తే, హేట్ చేయడం అంటే అర్థమైంది తెలుసా? హేటింగ్ అంటే ద్వేషిస్తే, నువ్వు ఎవరినైనా నువ్వు ద్వేషిస్తే నన్ను ద్వేషించినట్టుగా అన్నారు. కాబట్టి భగవాన్ బాబా వారు లవ్వాల్ లవ్వాల్ అంటే అర్థం ఏంటంటే, మన కంటికి కనిపిస్తున్న ప్రతీది కూడా భగవంతుడే. కాశీ నుంచి చాలా మంది ఈరోజు 3 రోజులు, 4 రోజులు, 9 రోజులు కాశీలో పడుకుంటే పుణ్యం వస్తుంది వెళ్తున్నారు కదా మన వారు. ఏకనాథ్ మహారాష్ట్ర ఏమైంది ఏమా? ఏకనాథ్ మహారాజు ఆ గంగా జలాన్ని తీసుకొచ్చి అభిషేకాన్ని తీసుకువెళ్తున్నాడు, రామేశ్వరం తీసుకెళ్తుంటే మధ్యలో అదంతా ఎడారి, మహా ఎండ. ఒక గాడిద పడిపోయి అంటే ఓ నాయన చచ్చిపోయినట్టుగా ఉంది, నాలుగు బయట పెట్టేసింది. వెంటనే ఏకనాథ్ మహారాజు ఏం చెప్పాడంటే శిష్యులందరికీ, ఒరే మీరు గాడిద నోట్లో నీరు పోయిండ్రంటే, మేము చస్తే మా నీరు ఇవ్వము, మేము ఇది శివుడి మీద అభిషేకానికి ఇంత నడిచి వెళ్తున్నాం, మేము ఇవ్వమంటే ఏకనాథ్ మహాప్రభు ఇది స్వామి ఎన్నిసార్లు చెప్పారో స్టూడెంట్స్ కి, ఆ నీరు తీసుకెళ్లి ఆ గాడిద నోరు తెరచి ఆ నోట్లో వేసేసరికి విఠల భజో సాయి, విఠల భజో సాయి, విఠల భజో పండరినాథ పాండురంగ, విఠల భజో. ఆ విఠలుడు గాడిది లేదు, ఆ విఠలుడు ఆ నోరు కనబడింది, ఆ నోట్లో పోసాడు ఏకనాథ్ మహారాజ్. కాబట్టి భగవాన్ బాబా వారు ఏమన్నారంటే, నువ్వు ఏ ప్రాణి చూసినా ప్రతి ప్రాణిలో కూడా శుద్ధ చైతన్యం ఉంది. స్వామి ఏం చెప్పారు తెలుసా? ఇప్పుడు అక్కడ బాబు ఉన్నాడు, ఆ బాబుని మనం ఎత్తుకున్నాం అనుకోండి, ఎత్తుకుని మనం ప్రేమిస్తాము, మన బాబుని మనం ప్రేమిస్తాము, లవ్ చేస్తాము, ఎత్తుకుంటాము, ఓ ఎంత ముద్దుగా ఉన్నాడు అని ముద్దులు పెడుతుంటాం. ఆ బాబులో జీవం ఉంది కాబట్టి. ఆ బాబులో జీవం లేకపోతే ఎత్తుకుంటామా, ప్రేమిస్తామా? మన తల్లి ఉంది, తల్లి శరీరం విడిచిపెట్టిన తర్వాత మనము మా అమ్మ ఉంది కదా అంటామా? అవ్వదు. ఆ బాడీ బర్న్ చేయవలసిందే, ఆ బాడీని బర్న్ చేయాలి, ఆ బాడీని పరమం పవిత్రం బాబా విభూతిం, తప్పదు.
కాబట్టి భగవాన్ బాబా వారు ఏమన్నారంటే ది ఎండ్ ప్రాసెస్ ఆఫ్ ది ఆల్ ది క్రియేషన్ ఈజ్ యాష్ అన్నారు. ఇది అద్భుతం అండి. మనకేంటంటే భగవాన్ బాబా వారి సాహిత్యము ఎలా ఉంటుందంటే చూడండి, జలుబు చేసిందంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే అది ఏమంటాడు, మిరియాలు, పంచదార, పటిమందర, శొంఠి, ధనియాలు వేసి బాగా మరగబెట్టి 4 గ్లాసులది అర గ్లాస్ వేసి తాగితే నీకేమవుద్ది, ఏం జలుబు తగ్గుతుందని లిస్ట్ అంతా రాసుకున్నాడు. ఏంటి రాసుకున్నాడు? మిరియాలు, తర్వాత శొంఠి, తర్వాత ధనియాలు, తర్వాత పటిబందర రాసుకున్నాడు. ఆ లిస్ట్ పట్టుకొని చదువుకోవడమే. మిరియాలు, శొంఠి అంటే జలుబు తగ్గుతుందా? ఏం చేయాలి? అది తేవాలి, తెచ్చి దాన్ని సాధన చేయాలి, మరగబెట్టాలి, తాగాలి, అది బాడీలోకి వెళ్ళాలి. అలాగే భగవాన్ సత్యసాయి బాబా వారి దివ్యమైన సాహిత్యాన్ని మనము పంచాంగంలో 4 కొంచాలు వర్షం పడుతుందని పంచాంగం పట్టుకుంటే ఆ పంచాంగాన్ని ఇలా గట్టి తిప్పి చుక్కలని పడతాయా? వర్షం నీరు పడదు. పంచాంగం తిప్పండి, అందులో వర్షం అందరూ రాశాడు 4 కొంచాలని. పడుతుందా? పడదు. సో భగవాన్ బాబా వారు ఏమన్నారంటే బైబిల్ ఉంది, ఆ బైబిల్ పట్టుకొని నేను ఆదివారం వెళ్తాను, చక్కగా చదువుతాను అంటే అవ్వదు. మరి భగవద్గీత ఉంది, భగవద్గీతలో ఏముంది? భగవద్గీతలో ఉంది నేను బాగా నా బ్రహ్మాండంగా వచ్చు, అన్ని శ్లోకాలు వచ్చు, దాని మీద కింద నుంచి మీద నుంచి ఉపన్యాసాలు ఇస్తాను, ఉపన్యాసాలు నేను వింటాను అంటే అవ్వదు. కరెంటు పోయింది, కరెంటు పోతే ఏం చేయాలి? ఒక అగ్గి పుల్ల చాలు, అగ్గి పెట్టి అంతా అన్ని పుల్లలు పట్టుకొని పట్టుమని కొట్టడితే చేయి కాలిపోద్ది. ఒక్క పుల్ల చాలు, ఒక్క పుల్ల తీసి వెలుతురు వస్తుంది. అలాగే భగవద్గీతలో ఆచరించేది ఏ ఒక్క శ్లోకాన్నైనా ఆచరించండి. అనన్యాచింత ఎంతో మాం ఏ జనమ పర్యపాషతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యకం. నా గురించి నువ్వు ఆలోచించు, నీ గురించి నేను ఆలోచిస్తాను. ట్రైన్లో వెళ్తున్నావు, నీకు లావర్ బెర్త్ కావాలా? నేను చూసుకుంటాను. నా గురించి నువ్వు ఆలోచించు. టికెట్ రిజర్వేషన్ కావాలా? నా గురించి నువ్వు ఆలోచించు. ఐ విల్ టేక్ కేర్. కాబట్టి భగవాన్ బాబా వారు ముఖ్యంగా ఇక్కడ కూర్చున్న స్వామి అవతారం ఎందుకు వచ్చిందంటే ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మన ఆర్గనైజేషన్ నుండి స్వామి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలి. ఏంటది? భగవాన్ బాబా వారు చెప్పింది ఏంటంటే ప్రతి వ్యక్తిలో, ప్రతి జీవరాశిలో కూడా నా అంశే ఉన్నది, నేనే ఉన్నాను. మమైవాంశో సర్వలోక అని చెప్పాడు. ఎవరు చెప్పాడు? కృష్ణ భగవాన్ చెప్పాడు. అర్జునుడు అన్నాడు, బాబా వీళ్ళందరూ నా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కలిసి మేము చదువుకున్నాము, ఒక గురువులు చదువుకున్నాం, వీళ్ళు నాకు చెప్పమంటావా? నాకు వద్దు, గానే వద్దు, నేనేం చేయను, షడప్ అంటాడు. ఎవరు? కృష్ణుడు. షడప్ అంటాడు. నథింగ్. నువ్వు చంపేది శరీరం కాదు, అధర్మాన్ని నువ్వు చంపుతున్నావు.